ఇక నెల్లూరు జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలా అవసరమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవడంతో సోమశిల, కండలేరు జలాశయాల్లో నీళ్లు తగ్గిపోయాయన్న విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ తో చీకటి ఒప్పందంపై ఏపీ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాకాణి. పాప రైతుల పంటలు ఎండబెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ప్రారంభమైతే రోజుకి మనం 3 టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే దాని ద్వారా చివరి 4-5 తడులు అవసరమైనప్పుడు 1-2 లక్షల ఎకరాలని 2 రోజులు కేవలం మనం ఒక 6 టీఎంసీలు నీళ్ళు తెచ్చుకుంటే రోజుకు 3 టీఎంసీలు చొప్పున మొత్తం పండించుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఇన్సూరెన్స్ లాంటిది ఈ పథకం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అయితే చెప్పాడో అది వాస్తవం. రైతుల ప్రయోజనాలన్నింటినీ పణంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటకెక్కించి నువ్వు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నావా లేదా, దాని విషయం రేవంత్ రెడ్డితో మాట్లాడా లేదా, దానికి నువ్వు ఒప్పుకున్నావా లేదా, ఒప్పుకుని ఆపేసావా లేదా, దానికి సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడు సమాధానం తిరిగి ఎదురుదాడి చేయడం ఇవన్నీ సరైనటువంటిది కాదు. కాబట్టి రోజు నెల్లూరు జిల్లా రైతాంగం పక్షాన మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది.